नमो वेंकटेशाय। 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 ब्राह्मणे स्वगंहितं येन देवा पवित्रेण ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవము, ఆశ్రిత భక్త కల్పవృక్షము, భక్తుల కొంగు బంగారమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల దివ్య నిత్య కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతున్న శుభవేళ అత్యంత అఖండ పుణ్యప్రదాయకమైన తిరుమల దేవాలయంలో ప్రతిరోజు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారికి జరిగేటువంటి కళ్యాణ మహోత్సవం అఖండ పుణ్యప్రదాయకం. నిత్య కళ్యాణంగా పచ్చ తోరణంగా శోభిల్లే తిరుమల దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతిరోజు ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించి తరించేటువంటి భక్తులు ఎందరెందరో స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందేటువంటి విలక్షణమైన, వినూత్నమైన, విశిష్టమైన అశేష జనావళికందరికీ అఖండమైన పుణ్యాన్ని ప్రసాదించే శ్రీవారి నిత్య కళ్యాణ మహోత్సవం కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో ఒక మరుపురాని మధురమైన అనుభూతిని ప్రసాదించటమే కాకుండా సమస్త జనులందరూ భాగ్య సౌభాగ్య విభవ వైభవ ప్రభావాలతో విరాజిల్లే విధంగా అలరారుతూ ఉండటం మనకందరికీ సంతోషదాయకం. స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనంతో ప్రారంభమవుతుంది. వీక్షించండి, తరించండి. మహోత్సవం
అంగరంగ వైభవంగా ప్రారంభమైన శుభవేళ వైఖానస ఆగమశాస్త్ర ప్రకారంగా విశ్వక్సేనారాధన అర్చక స్వాములు నిర్వర్తించారు. విశ్వక్సేనం సకల వివిధ ప్రౌఢ సైన్యాధినాదం ముద్రాచక్రే కరతలుగే శంఖదండో దధానం అంటూ ఆ విశ్వక్సేనుణ్ణి ప్రార్థించి ఈ కళ్యాణ మహోత్సవం శుభప్రదంగా భక్తులకందరికీ సమస్తమైన కోరికలు నెరవేరే విధంగా జరగాలని ఆ స్వామిని ప్రార్థించి అనంతరం పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు అర్చక స్వాములు. సమస్త కర్మ ప్రారంభే పుణ్యాహం కారయేద్ బుధః అని వైఖానసాగమ శాస్త్రం చెప్తుంది. పుణ్యాహవాచనం చేయటం వలన స్థలశుద్ధి కలిగి ఇక్కడ కూర్చుని కళ్యాణం వీక్షించేటువంటి భక్తులకు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షించేటువంటి కోట్లాది మంది భక్తులకు సకల శుభాలు కలిగేటువంటిది ఈ పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమం. జలములు శారీరకమైన ఆరోగ్యాన్ని కలిగించటమే కాకుండా మానవులు చేసేటువంటి పుణ్య కర్మలకు ఒక శుభాన్ని, ఒక పవిత్రతను చేకూరుస్తుంది. అందువలనే పుణ్యాహవాచనం తప్పనిసరిగా అన్ని పనుల్లోనూ చెయ్యాలి. అర్చక స్వాములు చక్కగా ఈశాన్య దిశగా ఉండేటువంటి అంకురార్పణ వేదికపై సకల లోకాలన్నీ పాడి పంటలతో సమృద్ధిగా వృద్ధి చెందాలని, ప్రజలందరూ ధర్మ మార్గంలో ప్రవర్తించాలని, మనస్సు అన్నీ సుదృఢంగా ఉండి చంద్రుని వలె క్షయము వృద్ధి అనేటువంటి తేడా లేకుండా ధర్మ సందర్భమైన అంశాలలో నిమగ్నమై ఉండాలని ఈ అంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అన్నమాచార్యుల వారు ఒకచోట అంటారు, వెలయగ లక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణ మదివో అంటారు. కాబట్టి స్వామివారికి జరిగేటువంటి ఈ నిత్య కళ్యాణ మహోత్సవంలో వెంకటేశ్వర స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి ఆనందించేటువంటి కార్యక్రమాలలో ఈ అంకురార్పణ అనేటువంటిది ప్రధానమైనది. ఈ అంకురాలు చక్కగా అనేక విధాలుగా మొలకెత్తి చంద్రుని యొక్క శక్తిని సమకూర్చుకుని వీక్షించేటువంటి భక్తుల యొక్క గృహాలలో, వారి హృదయాలలో ధర్మ వృక్షం పరిపరి విధాలుగా పరివృద్ధి చెంది సమస్తమైన జగత్తు శుభకారకంగా ఉండటానికి మూల కారణంగా నిలుస్తుంది. స్వస్తయే వైశ్వానర అసురగ్ని స్వస్తయే దేవ స్వస్తయే స్వస్తినా రుద్ర ఆర్తం వజః స్వస్తిమిత్రావృణ స్వస్తిపత్నే రేవతే స్వస్తి నైంద్రస్యాగ్నిశ్చ స్వస్తి నాజితే కృతే స్వస్తి బంధావనోజరేమా సూర్య చంద్రమసా వివ పునర్తథా జాతాగ్నియా సంగామేమహే స్వస్తైనంతాక్షమరిష్ఠనే మిన్మహర్భోదం వాయసం దేవతానామ సురగ్నింద్రాదం జోస్తదో మారహేమ అహం భోజా మాంగేంద్ర సత్యాజయం మనసాజిరాజ్యం ప్రతిభానిశ్రణం ప్రపద్యే సంభాజే స్వయందాస్త శుభగం శుభం. స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యతిరనర్వణః స్వస్తి పూషా అసురో దధాతు న స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా అంటూ అర్చక స్వాములు ఒక వెండి పళ్ళెంలో పూర్ణ ఫలంగా చెప్పబడేటువంటి కొబ్బరికాయను ఉంచి దాని మీద హరిద్రంతో కూడుకున్న అంటే పసుపుతో కూడుకున్నటువంటి దారాలను ఉంచారు. వీటినే కంకణములు అంటారు. వీటిని సమంత్రకంగా పూజ చేసి ఈ కంకణాలలో ఆదిశేషుణ్ణి ఆవాహన చేసి ఆదిశేషుడి చేత ఆవహింపబడినటువంటి శుభకరమైన, మంగళకరమైన, భవ్యమైన, మనోహరమైన, నయనానందకరమైన, కళ్యాణకారకమైన ఈ కంకణాలను వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య హస్తాలకు సమర్పణ చేయటం అనేది కంకణధారణలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశము. కంకణము అనేటువంటిది కార్యనిర్వహణ దక్షతకు నిదర్శనం. కాబట్టి స్వామివారు ఈరోజు భక్తుల కోసం ఆయన కంకణధారణ చేయటం అనేటువంటిది చాలా విశేషమైన అంశం. స్వామివారి దక్షిణ హస్తం అంటే నిజంగా అది దాక్షిణ్య హస్తము అనాలి. స్వామివారి యొక్క దాక్షిణ్యం, కరుణ, అపారమైనటువంటి ప్రేమ, వాత్సల్యం అవన్నీ ఎక్కడి నుంచి మనకి అంది వస్తున్నాయి అనంటే ఆ వైకుంఠ హస్తం నుంచి మనకి వస్తూ ఉన్నాయి. అటువంటి వైకుంఠ హస్తానికి, ఆ వరద హస్తానికి అర్చక స్వాముల కంకణధారణ చేయటం ద్వారా స్వామివారు భక్తులతో ఇదిగో మీకోసం నేను ఈ కంకణధారణ చేస్తున్నాను, మీకోసం నేను వివాహం చేసుకుంటున్నాను,
మీకోసం ఈ తిరుమల కొండ మీద నిలిచి ఉన్నాను. సమస్తము మీకోసమే. నా కోసం ఒక్క అడుగు ముందుకు వెయ్యండి, మీకోసం నేను 7 కొండలు దిగి వస్తాను అన్నట్లుగా స్వామివారు కంకణ ధారణ చేసి నూతన వరుడుగా చిరు నగవులతో నిలిచి ఉన్న సమయంలో ఒక్కసారి స్వామివార్ల యొక్క దివ్య మంగళ విగ్రహాలను వీక్షించండి. పసుపు దారాలతో మిసమిసలాడుతూ దరహాస చంద్రికలు వెదజల్లుతూ ఉన్నటువంటి ఆ ఉభయ దేవేరులతో మలయప్ప స్వామివారు ఎంత మనోహరంగా మనకందరికీ దర్శనమిస్తున్నారు. అనంతరం అర్చక స్వామివారు కూడా కంకణధారణ చేయటం తిరుమల క్షేత్రంలో సంప్రదాయం. అర్చక స్వామివారు కుడి చేతికి కంకణధారణ చేసి అనంతరం జరగబోయేటువంటి అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి కార్యక్రమాన్ని ఆయన నిర్వహించబోతూ ఉన్నారు. ఈ అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి కార్యక్రమంలో ఒక విశేషం ఉన్నది. అగ్నితో కూడుకున్న కార్యక్రమాన్ని గనక ఎక్కడైతే నిర్వహణ చేస్తారో అక్కడ ఆ క్రతువు సమస్తమైన ఫలాలను అందిస్తుంది. హోమము లేనటువంటి కార్యక్రమం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం అత్యల్పము. అగ్నితో కూడుకున్న ఫలము అనల్పము అన్నారు. కాబట్టి కోట్లాది భక్తులకు అనల్పమైనటువంటి ఫలాలు కలిగింప చేయటానికి అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి కార్యక్రమం చేయటం వైఖానస ఆగమంలో మనకు కనిపిస్తూ ఉంది. అగ్నిముఖైర్వా జలముఖైర్వా అనేటువంటి వాక్యాల వల్ల ఏ కార్యక్రమమైనా సరే అగ్ని ద్వారా గాని జలము ద్వారా గాని చేసినట్లయితే దానివల్ల కలిగేటువంటి ప్రయోజనములు అనంతము. అందువలనే స్వామివారిక కళ్యాణంలో ప్రథమంగా పుణ్యహవాచనం, ఇప్పుడు అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడంలో ఉండేటువంటి ఆంతర్యం ఇదే. ప్రయతాం ధ్రువాం రక్షాబంధన ముహూర్త మహాంతో నిగృహంతు ముహూర్తోస్తు. प्रशोत्तमजस्वग्रान्नकोटि ब्रह्माण्डनायकस्य भौमनिरासमेतस्य श्रीनिवासपावनः विवाहकोत्सवकर्माङ्गम् आघारगमकर्षे यतो निनग्नानिं प्रोक्ष यतोन्मन्त्रं शुद्धे धनाम्ना देव्या होताराम् अदृश्याश्यामदाः यजस्तन्नो साता पृथ्वी लोकसाता तस्य यम्बर्ग देवस्य देमहि धियो प्रचोदयात् जातवेदसे भवनस्य अरणङ्गृहीत्वा जातवेश्ये अग्निसत्तानन्द्योः उपावरो अग्निर्निधायाम् जातवेदसे भवनस्य अरणङ्गृहीत्वा जातवेश्ये अग्निसत्तानन्द्योः उदीघ्वप्रज्वाल्य उपावरो अग्निर्निधाय अग्नायाखवेदये ज्ञानो हव्यदादे यहोदासत्यभृगे ऐदे मन्नस्वा प्रवदे मन्नस्वा प्रवदे मन्नस्वा वेदो प्रसोवा तस्सद्वरेण्यम्बर्क देवस्य देमहि धियो प्रचोदयात् ब्रह्मज्ञानं ब्रह्मं प्रस्ताविर्यो देनावः समुद्यावमानस विष्टाः ओं दोः ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः सर्वोपचारेण भर्त्या सोमो जनगम सोममावाहयामि यज्ञागमावाहयामि इन्द्रमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः सर्वोपचारेण भर्त्या
ब्रोक्षयामि अयश्रमाणोऽस्तु ॐ प्रोक्ष अत्रादानामाधाय अदोस्तोर्यच्छनस्तिभिः अवोराग्ने प्रोक्षास्तां विष्णास्तुपोऽसि प्राच्य विष्णास्तुप लोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे ऋणादोषादि सर्वदोष प्रायश्चित्तार्थम अदो देवा वैष्णव होषे ऐतेमन्यस्वा उदयमन्यस्वा सरस्यमन्यस्वा द्याजो प्रसोवा अदो देवा वन्दनो विष्णुर्जक्रमे पृथिव्या सप्तरा वै स्वाहा इदं विष्णुर्जक्रमे त्रेदाय देवदं समोरवस्यभागं सुरे स्वाहा त्रेण पदाचक्रमे विष्णुर्गोपादाभ्यः तदोधर्माणि धारयन् स्वाहा विष्णु कर्माणि वस्त्रदा प्रधानप्रदय इन्द्रस्य दर्शकां स्वाहा तद्विष्णात् परमं पदकं सदा पश्यन्ते सूर्यः दवेव चक्षुराजरज्ञ स्वाहा तद्विप्रासो वन्यमोजाग्रवागं सत्सं दवे विष्णोर्य परं पदक स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुव स्व स्वाहा ऐतेर्मगस्ताः यदुदप्रासावीम् వేదోక్తమైనటువంటి అగ్ని ప్రతిష్టను అర్చక స్వాములు నిర్వర్తించి అనంతరం వివిధమైనటువంటి మంత్రములతో ఆ అగ్నిహోత్రునికి ఆహుతులు సమర్పణ గావించి పిమ్మట శ్రీదేవి భూదేవులకు మధ్యన తెరను పట్టుకుని కన్యావీక్షణ మధుపర్కము అనేటువంటి కైంకర్యాలను సమర్పణ చేయటం. ఈ సమర్పణ ద్వారా భక్తులకందరికీ మన వైవాహిక వ్యవస్థలో ఉండేటువంటి గొప్పదనం చక్కగా అర్థమయ్యే విధంగా, దీనిలో ఉండేటువంటి పరమార్థం తెలిసే విధంగా చేయటం అత్యంత సంతోషకరమైన అంశము. స్వామివార్లకు అమ్మవార్లకు వస్త్ర సమర్పణ అనేటువంటిది
మరొక కమనీయమైనటువంటి కార్యక్రమం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులను, సమస్తమైన దేవతలను, ఇతరమైనటువంటి సమస్తమైన లోకాలను తన ఉదరంలో నింపుకుని బయట ఉండే లోకాలను కూడా చల్లగా కాపాడేటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకు సమర్పించేటువంటి ఈ పట్టు వస్త్రం చంద్రునికో నూలుపోగు అన్నట్లుగా ఉంటుంది. స్వామివారు అర్చావతార రూపంలో ఉన్నారు కాబట్టి భక్తులు తమ భక్తిని వస్త్ర రూపంలో సమర్పణ గావిస్తూ ఉన్నారు. తాము ఇచ్చేటువంటి ఈ వస్త్రము స్వామివారి యొక్క దివ్య శరీరాన్ని స్పృశించి పరమ మంగళకరమైనటువంటి దివ్యమైనటువంటి ఆశీపూర్వకమైనటువంటి శుభ సమయము పరంపర తమకు కలగాలని ఈ పట్టు వస్త్ర సమర్పణలో ఉండేటువంటి ఆంతర్యం. దివ్యమైనటువంటి ఈ వస్త్ర సమర్పణ వల్ల భక్తులకందరికీ వైకుంఠ పద ప్రాప్తి కలుగుతుంది అని కూడా మనకి తెలియవస్తూ ఉంది. స్వామివారికి అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ జరిగిన తర్వాత కన్యాదాన పూర్వకంగా స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క గోత్రాలను తెలియచేస్తూ మహాసంకల్పాన్ని అర్చక స్వాములు పఠిస్తూ ఉంటారు. సహజంగా కళ్యాణంలో ప్రధానమైనటువంటిది గోత్రాలు అనేటువంటిది. అప్పటి వరకు అంటే పెళ్లి జరిగేటంత వరకు తల్లిదండ్రుల గోత్రమే వధువులకు అంటే అమ్మాయిలకు. ఈ గోత్రము కన్యాదాన కార్యక్రమం జరిగిన తర్వాత భర్త యొక్క గోత్రము స్త్రీలకు వస్తుంది. దీనిని గోత్రఛేదనము అంటారు. అంటే ఒక ఆడపిల్ల తన పుట్టింటి నుంచి మెట్టింటికి వచ్చేటువంటి ఒక ఇంటిలో పుట్టినటువంటి దీపం మరొక ఇంటి దీపాన్ని వెలిగించటానికి, ఆ వంశాన్ని అభివృద్ధి చేయటానికి తెలియచెప్పేటువంటి ఈ గోత్రము అనేటువంటి కార్యక్రమం చాలా అత్యున్నతమైనది. మన కుటుంబ వ్యవస్థలో మూలకమైనది. గోత్ర శబ్దానికి గోవు అనేటువంటి అర్థం కూడా మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అటువంటి గో సంబంధమైనటువంటి పవిత్రతను కలిగి పుట్టింటికి మెట్టింటికి పేరు తెచ్చేటువంటి మహిళల మీద ఉండేటువంటి బాధ్యతను ధర్మతత్వాన్ని తెలియచేస్తూ ఉంటుంది ఈ స్వామివార్ల అమ్మవార్ల గోత్రాల యొక్క వివరాలు. అందువలనే లౌకికంగా జరిగేటువంటి పెళ్లిళ్ళలో కూడా అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలని, గోత్రాలు చూడాలని మన వాళ్ళ అంటంలో ఉద్దేశ్యం తండ్రులు తాతలు ముత్తాతలు వాళ్ళ గోత్రాలు వాళ్ళ వివరాలను గురించి ఇందులో తెలియచెప్పటమే. అటువంటి దివ్యమైనటువంటి ఆ గోత్రాల యొక్క అద్భుతమైన వర్ణన, మహాసంకల్పం గురించి ఉండేటువంటి అద్భుతమైనటువంటి కల్పన వివరణ మనమందరం విని తరిద్దాం. చింతామణి గజాది విస్తారగస్యాం దేవాసుర ప్రస్తారగస్యాం నిఖిలకముగమాయమానస్య వయః పారావారస్యాం అస్మిన్ ప్రదేశే కర్పూరధవల నిర్మిత సంతానో ధ్యాన ప్రవృతే విశ్వక్సేనాది ప్రధాన కింపురుష ద్వారపాలక సంశోభితే వైకుంఠనగరే సింహాసనాధిరూఢస్య అస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా ప్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం వేదరమే వ్యక్త పదమహంకార ప్రదీయ తేజోవాయురాకాశాత్ తైరావనైరావృతే అస్మిన్ మహతత్ బ్రహ్మాండమండలే ఆధారశక్తి గౌర్మానంద ప్రథమే క్షీరసాగరే శ్వేతద్వేవ దివ్య మహామండప అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల తరాతల రసాతల మహాతల మహీతల సప్తపాతాళకస్యోపరితలే భోర్లోక భవర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాక్షే సప్తలోకస్య అధమభాగే మహానారాయమానస్య ఫణిరాజస్య శేషస్య శాస్త్రఫణ మణిమండలమండితే దిగ్దండసుండార్తంబోర్తంబితే లోకాలోకే జవైతే రమణాసాగరే ప్రవృతే జంబో వృక్షా సప్తే దీపైర్దీపితే మాహేంద్రాది సప్తకులపర్వత విరాజితే యమకూటాది మహారిష్టాత్మకే ఇంద్రప్రస్థాత్ నవకండాత్మకే
హరిపురుష కింపురుష ఐరావతానాం ఇంద్రప్రస్థ పాంచజన్య సింహానంతికే పంచాశత్కోజన విస్తీర్ణ భూమండలే అఖండాత్మికే జంబోద్వీపే భారతవర్షే భారతఖండే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే సమభూమధ్యరేఖాయాం శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే దశపూర్వేషాం దశాపరేషాం తద్వంశ్యానాం పితॄణాం నరకాది ఉత్తీర్ణామోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోప్య సామీప్య సారూప్య సాయుజ్య చతుర్విధమోక్ష ఫలసిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఆధారశక్తి భృగుముఖానుసారభిః భృగ్వత్రమరీచికాశ్చభాభిः గురు చాతుర్లక్ష ప్రమాణాభిः దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ నానాదోక్త ప్రకారేణ వేదోక్త మార్గేణ విగ్రహోక్త ప్రకారేణ హేమాద్రికన్యాదానాస్తో ఫలాప్రాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే అస్య శ్రీమదానారాయణస్య అనేకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సంకచక్ర నందకాఖ్య గదాధరస్య శ్రీమో మహావైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస అగమోక్త ప్రకారేణ అంగేరస బృహస్పతి భారద్వాజ రాజ్య ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచమేన ప్రవర్తమానస్య అర్చావతార ప్రద్యుమ్నావతారస్య భగవత ప్రభాస్దేవస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే అంగేరస బృహస్పతి భారద్వాజ రాజ్య ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలస్వగీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోత్యాదివసాదే వస్యదావతారస్య సంకర్షణావతారస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణ పౌత్రాయ అంగేరస బృహస్పతి భారద్వాజ రాజ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాది ముకుట మరీచి విరాజిత పాదార విందస్య అర్చావతార ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శ్రమణ పుత్రాయ అంగేరస బృహస్పతి భారద్వాజ రాజ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటగైర్హ దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోపశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణకిరణవాహనారూఢాయ అచింత్య స్వభావలావణ్య నిత్య యవ్వన తేజోరత్నాకరాయ సకల శాఖాధ్యాయినో అఖిల గోత్ర పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ప్రకృత సామాత్మరణ స్తోత్రోద్భవస్య సకల వేద శాఖాధ్యాయినీం ఈశ్వర విశ్వంబర సౌభాగ్య శ్రీవత్సశ్రేణి విచార్య ప్రవరాన్విత శ్రీవత్స గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాథ సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు వక్షస్థల నివాసినీం ఆనందగణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుణి నక్షత్రే కన్యారాసౌ జాతాయాం అయోనిజాం రమాం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీద్వమే దాస్యామి కాశ్యపావశ్చారణైద్రవ రాజ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం శ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీద్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాపణే ధోజుదాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే దేశయా కన్యాదాన ముహూర్త సమహూర్తో మహాంతో నిగృహంతో సమహూర్తోస్తు. శ్రీవారి కళ్యాణ మహోత్సవం భక్త మనోభీష్ట ప్రదాయకంగా హృదయ రంజికంగా భక్తి వృక్షానికి ధార్మిక ఫలాలు పండే విధంగా జరుగుతున్న శుభవేళ అర్చక స్వాములు కన్యాదాన పూర్వకంగా మహాసంకల్పాన్ని ప్రవరణను చెప్పటం మనమందరం విన్నాం. మహాసంకల్పము అనటంలో ఈ సమస్త సృష్టి యొక్క వైభవాన్ని, అందులో తిరుమల క్షేత్రం యొక్క ప్రభావాన్ని, ఇందులో నెలకొని ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్త వాత్సల్యాన్ని, అమ్మవార్లకు స్వామివారికి జరిపేటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని,
ఇది చేస్తున్న మన అందరినీ స్వామివారిని కటాక్షించమని కోరటం అనేటువంటిది మహాసంకల్పం. కన్యాదానం అన్ని దానాల కన్నా చాలా గొప్పది అని మన వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు. ఈనాడు కన్యాదాతగా వేదిక మీద అన్నమయ్య వంశీకులు కూర్చుండి ఈ కన్యాదానం చేయటం అనేటువంటిది మహావిశేషం. కూర్చున్నటువంటి దాతలు కూడా తాము శ్రీదేవికి భూదేవికి తల్లిదండ్రులుగా భావించి ఈ ఉత్సవంలో పాల్గొనటం అనేటువంటిది సంప్రదాయం. అంటే భక్తులకందరికీ అల్లుడు ఎవరయ్యా అంటే వెంకటేశ్వర స్వామివారు. అటువంటి భావనాపూర్వకమైనటువంటి కన్యాదానం చేయటం వల్ల దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాక లోహిత దామ ఆతప సంఘాత కాలసూత్రేచ్చాది వివిధేభ్యో సర్వేభ్యో ఘోరేభ్యో నరకేభ్య ఉత్తీర్య. అంటే మనవైపు 10 తరాలు అటువైపు 10 తరాల వారు అందరూ తరించే విధంగా ఎటువంటి నరకాలకు సంబంధించిన ఇబ్బందులు కలగకుండా అందర్నీ తరింపచేసే ఒకే ఒక్క దానం ఈ భూమి మీద ఏదైనా ఉందా అని ప్రశ్నిస్తే ఉంది అని సమాధానం, అదే కన్యాదానం. ఈ రకంగా స్వామివార్లకు అమ్మవార్లకు సంబంధించినటువంటి కన్యాదానం మహాసంకల్పంలో విశేషాలు, అనంతరం ప్రవరులు చెప్పటం, ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి అంశాలు. అటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని మహత్వాన్ని తెలియచేసే విధంగా స్వామివారి యొక్క గోత్రం భారద్వాజ గోత్రమని, శ్రీదేవి అమ్మవారి యొక్క గోత్రం భార్గవస గోత్రమని, భూదేవి అమ్మవారి యొక్క గోత్రం కాశ్యప గోత్రమని చెప్పటం, అవన్నీ మనం వినటం, ఇవన్నీ స్వామివారి యొక్క లీలా విలాసంలో ఒక భాగంగా మనం సంభావించాలి. నిత్య కళ్యాణ చక్రవర్తికి కైవల్యం కోసం మనం సమర్పించేటువంటి కళ్యాణ మహోత్సవం ఇది. కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు చక్కగా అర్చక స్వాములు మాంగళ్య పూజను గావించి ఆ మంగళసూత్రాలను స్వామివారి యొక్క దివ్యమైన కరకమలానికి స్పృశింపచేశారు. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవే. కాబట్టి ఈ మాంగళ్యం అమ్మవారు దేనికోసం ధరిస్తుంది అంటే లోకాలని సంరక్షించటానికి. శ్రీదేవి అంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం లేకపోతే మానవ జీవనం లేదు, ఆ విషయం మనకందరికీ బాగా తెలుసు. భూదేవి అమ్మవారు మరి జీవరక్షణ హేతువే అని చెప్పారు. అంటే లోకంలో ఉండేటువంటి జీవులకందరికీ రక్షణ అమ్మవారు. కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో అటు శ్రీదేవి ఇటు భూదేవి అమ్మవార్ల యొక్క వాత్సల్యాన్ని గనక మనం పొందితే అప్పుడు మన జీవితం సార్థక్యం చెందుతుంది. అటువంటి సార్థక్యాన్ని పొందించేటువంటి మాంగళ్య ధారణ కార్యక్రమ వీక్షణం సకల శుభాలను కలుగచేస్తుంది. चंद्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदम आवहां तां ह आवह जातवेद लक्ष्मीमनवगामिनीं यस्यां हिरण्यं विन्देयं गावस्वं परुषानहम् अश्वपूर्वामृतमत्स्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवेम भक्वये श्रेर्मा देवेर्दुषदां तां स्वस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं सप्तां दर्पयन्तीं पद्मे स्थितां भक्तवर्तां तामिह भक्वये श्रियम् चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियल्लोके देवदुष्टामुदारां स्वां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्पेणस्यतां स्वां वृणीम् आदित्यवर्णे तपसो जुजात वनस्पतिस्तव वृक्षोद बिल्वहान् तस्य फलानि तपसानुधन्तु माया दराजाश्च भाष्य अलक्ष्मीः उपैतु मां देवसखके तस्य मणिनाथहान् प्रातर्भूतोऽस्मिरा तेऽस्मिन् कीर्त्यवृद्धिं
ददातु मे क्षुत्पिपासामला ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् माङ्गल्यं तन्तुनानेन लोकरक्षण हेतुमे कण्ठे भद्नामि शुभगे कण्ठे वसरदां सदम् ध्रुवन्ते राजा वरुणा ध्रुवन्ते व बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्चरास्तन्दा प्रयतां ध्रुवम् माङ्गल्यं तन्तुनानेन लोकरक्षण हेतुवे कण्ठे भद्नामि शुभगे कण्ठीव सरदां सदां माङ्गल्यदानमुहूर्तस्समुहूर्तो महान्तो निगृह्णन्तो सुमुहूर्तोऽस्तु ఎప్పుడైతే నీ చేతి యొక్క స్పర్శతో మంగళసూత్రాలు తమ యొక్క కంఠసీమయందు అలంకరింపబడ్డాయో ఆ క్షణమే అమ్మవారిలో ఒక వినూత్నమైన శోభ కనిపిస్తూ ఉంది స్వామి. జగత్తుకు తల్లిదండ్రులుగా మీరు మా ముందు కనబడుతూ ఉన్నారు. మీరు భార్యాభర్తలు కావచ్చు, కానీ మాకు మాత్రం తల్లిదండ్రులు. నూతనమైనటువంటి మాంగళ్య ధావళ ధళ్యములతో ప్రకాశవంతమవుతుంది ఈ తిరుమల దివ్యక్షేత్రమంతా. ఈ రకంగా భక్తులందరూ సంభావన కావిస్తూ ఉంటే అర్చక స్వాములు ఇక్కడ సంప్రదాయ ప్రకారంగా అప్పాలు ఏవైతే ఉన్నాయో, గుడము బెల్లము ఏదైతే ఉందో వీటికి పూజలు చేసి మంత్రాలతో ఆవాహన గావించి అగ్నికి సమర్పణ గావిస్తారు. ఈ అప్పాలను అమ్మవార్లకు స్వామివార్లకు చూపించి ఆ తర్వాత భక్తులకి దర్శింపచేసి వాటిని అగ్నిహోత్రంలో వేయటం అనేటువంటిది ఒక విశిష్టమైన కార్యక్రమం. మనం భోగభాగ్యాలు అనేటువంటి పదాలు వింటూ ఉంటాం. భోగము భాగ్యము అంటే ఏమిటంటే దేవుడికి సమర్పణ చేసి ఆ సమర్పణ చేసినటువంటి శేష అంటే మిగిలిన భాగాన్ని మనం స్వీకరిస్తామే, అది భోగము. దేవుడికి ఏదైనా ఇచ్చి ఆ ఇచ్చిన దాన్ని సంతోషించి అటువంటిది మాకు ఎల్లప్పుడూ ప్రసాదించు స్వామి, మరల మరల వాటిని నీకు కైంకర్యం చేస్తాము అని అంటామే, అది భాగ్యము. అంతే తప్ప అనేక కార్లు మేడలు ఆస్తులు ఇవి భోగభాగ్యాలు కావు. దేవుడికి ఇచ్చినదే భోగం. దేవుడికి ఇచ్చినది మళ్ళీ మనకు కలగటమే భాగ్యం. అటువంటి భోగ భాగ్యాలు పరమాత్మ ద్వారా మనకు కలగాలి అనంటే కొన్ని దివ్యమైన మంగళకరమైన వస్తువులు అగ్నిహోత్రుడికి సమర్పిస్తే, వాటిని స్వామివారికి ఆయన అర్పిస్తే, వాటిని స్వీకరించి వెంకటేశ్వర స్వామివారు సంతృప్తి చెందితే అది మన జీవితానికి సార్థక్యం. ఈ కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షించటానికి ఒక పరమార్థం. ఇటువంటి అనేకమైన విశేషాంశాలకు ఆలవాలము ఈ కళ్యాణ మహోత్సవం. స్వామివారి యొక్క దివ్య సన్నిధానంలో స్వామివారి పాద పద్మాల దగ్గర ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో వివిధ ద్రవ్యాలన్నింటినీ సమర్పణ చేసి ఏ బ్రహ్మదేవుణ్ణి ఏ సోమదేవుణ్ణి ఆవాహన చేసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారో మరల వారికందరికీ విసర్జన ఉద్వాసన చేసి స్వామి మరల రేపటి రోజున కార్యక్రమం జరుగుతుంది, మరల మీరు రండి అని అంటాం. ఒక సంప్రదాయంలో ఉండే విశేషం గమనించండి. ఏదైనా ఒక పూజా కార్యక్రమం జరిగినప్పుడు దేవతలను ఆహ్వానించాలి. వెనువెంటనే ఆ కార్యక్రమం అయిన తర్వాత వారిని యథాస్థానానికి పంపించాలి. మన ఇంట్లో చుట్టాలు మిత్రుల్ని అట్టిపెట్టుకున్నట్టుగా దేవతలను అక్కడ ఉంచకూడదు, అది సంప్రదాయం. కాబట్టే ఇక్కడ భక్తులకందరికీ ఆ సౌభాగ్యం కలగటానికి ఆ దేవతలందరినీ యథాస్థానానికి పంపించి అనంతర కార్యక్రమానికి ఉద్యుక్తులవుతున్నారు అర్చక స్వాములు. ఓం స్వస్వాహ ఓం భూర్భువ స్వస్వాహ అయితే గస్తాహ శ్రీభోం లీలాసమేతస్య శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం రాజహోం హోషే అయితే మందస్వా రమతే మందస్వా సరస్తే మందస్వా ప్రసో వా హిమాల్లాజానవికార్యాన్ హిమాల్లాజానాపతయో స్వామీం వత్సరే స్వాహా నర్య ప్రజాన్మే గోపాయాన్ అమృతత్వాయ జీవజే యాచాంజనిష్యమానాంకాన్ అమృతే సత్యే ప్రతిష్ఠితాం సర్వపతన్మే గోపాయ రసమన్నమిహాయుజే అదబ్ధాయోసే దదనాం హవిజన్న ప్రియంకరణాం సర్గస్య పదోన్మే
गोपायाम् उपादोयेत दुष्पदः अष्टाशभास्त्रिया इहाग्ने ये चैत सभा आसुगाः सप्रभसभान्मे गोपाया ये च सभ्या सभा ततः तानिन्द्रियावदस्कुरो सर्वमायरुपाददाम् अहे बुद्नय मन्त्रन्मे गोपायां यमशयस्त्रियै यदा विदः वृदस्सामानजोगंसे साहेस्त्रैरमृता तदाम् ॐ भू स्वाहा ॐ भव स्वाहा ओगं सव स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा ऐतेर्मग्गस्ताः यशदप्रासावेः माल्लाजानापतयो पवित्रमोधा स्वाहा ऐते नमग्गस्ताः हनुमते नमग्गस्ताः देवकवितप्रासावेः अत्रैव देवस्य भगवतो नारायणजगपते पुरुषोत्तमस्य श्रीमतिग्राण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूमलीलासमेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं राजहोमान्ते मन्त्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे लुणादोषादि सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवाय वैष्णवं होषे ऐते मन्यस्वा नदे मन्यस्वा सरस्ते मन्यस्वा देवप्रसो वा अतो देवावन्तनोयत इष्टर्विचक्रमे पृथिव्या सतरावे स्वाहा इदं विष्टविचक्रमे त्रेधायते पदं समूढमुष्टभागं सुरे स्वाहा तेन पदाचक्रमे विष्णुर्गोपा अदाभ्यः रोधर्माणिदानेन स्वाहा विष्णाकर्माणि पुस्तरदा प्रधानपदे इन्द्रस्य यज्ञसगां स्वाहा तद्विष्णात्पर्वं पदकं ददा सूर्यः दवे विदक्षुराय स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ओगं स्व स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा ऐतेर्मग्गस्ताः यतदप्रासावेः अत्रैव देवश्रीभगवतो नारायणस्य जगत्पते पुरुषोत्तमस्य प्रग्राण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूमलीलासमेतस्य श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् उपरिष्टान्तहों होषे ऐते मन्यस्वा नमते मन्यस्वा सरस्ते मन्यस्वा देवप्रसो वा ये सम्रग्ने दिवाकरम् अग्ने स्वाहा अग्नेर्नादाय स्वाहा अग्नेपते स्वाहा प्रजापते स्वाहा पुष्पेभ्यो देवेभ्यो स्वाहा इष्टेभ्यो स्वाहा वसुष्टेभ्यो स्वाहा एवन्दुष्टे स्वाहा विश्रुते स्वाहा गौराभ्ये स्वाहा तनोभ्ये स्वाहा बुद्धे स्वाहा समुद्रे स्वाहा आष्टावते अविरक्तं स्वाहा देवान् स्वाहा स्वाहा समिधसे तेजोसे ते देवे स्वाहा सोमस्य वृत्तन्नेवाहि स्वाहा सूर्यस्य देमहे वृत्तन्नेवाहि स्वाहा वायुं मे देमहे प्राप्ते स्वाहा ब्रह्मण्ये पाहि बुद्धिन्ने पाहि स्वाहा सप्तदिक्पात प्रियाणि सप्तहोत्राधात्मानि इमानद्यानकृते स्वाहा इमानद्यानकृतेन पौर्णादिमाजे स्वाहा अग्निभुक्तज स्वाहा वैद्यभुक्तज स्वाहा पृथ्वीभुक्तज स्वाहा पोषकदर्वाब्जे स्वाहा अग्निजीर्णं वेदजीर्णं पृथोजीर्णं पृथ्वीजीर्णं समुद्वा हविषाश्रुतेन आद्यशेषं पूर्णाहुति इन्द्रज स्वाहा पूर्णाहुति उत्तमान् जुहोति समद्भाविषाश्रुतेन आद्यशेषं पूर्णाहुति उत्तमान् जुहोतिं पूर्णाहुतिः पूर्णादिमुहूर्तस्य मुहूर्तो महान्तो निगृह्णन्तो मुहूर्तोऽस्तु अग्निस्तृप्तदो दौस्तृप्तदो पृथिवी तृप्तदो ब्रह्माकारकुण्डाम् ऐतेर्मग्गस्ताः यतुदप्रासावेः पवित्रमोत्रमेवोयां स्वाहा पूर्णमोत्रमेवोयां स्वाहा शास्त्रां दक्षिणायां उत्तरदप्रतोपलयाम् पश्चिमदप्रतोपलयाम् प्राच्यां विष्णोः सदा नमस्ति अग्निप्रोक्ष्यां
ఆప్యాయంతాం వోషధయో విశ్వభేద भूतस्मादेन पदे नित्यं सर्वयज्ञकृतं भवेत् त्रयाग्निर्भोगः आदित्यस्तो भो नमः त्रयार्णं दमदग्नित्यार्णं कासवग्नित्यार्णं तद्देवानां त्रयार्णं दीर्घायुत्वाय स्थिराय बलाय ब्रह्मवर्तते आदित्यायस्तो भो नमः आपोहिष्ठामयो भव स्थानवोर्त्यै जनादन अहेरणाय यच्छते सोमस्योजभोः दत्तस्य वाजय तेनः हृदयेर मातरः तस्मारङ्गवावो चक्ष्याय दन्नदा आपोतनैताजनः दिवसः स्वान्तरिक्षय तस्मा पृथिव्या सम्भवर्तसमते ब्रह्मवर्तदायत्वा अनुरयीनां देवस्तत्वा समतप्रसवे अस्मिनान् बाहुभ्यां भोस्ना हस्ताभ्यां तदे गृह्णामि राजा त्वावरुणो नैतदेव दक्षिणे हिरण्यं तैरामृतमस्यां मयोधात्रे कामप्रविग्रहेत्रे तैगङ्गस्माया कामोधाता कामकं समुद्रभाविदा कामेनत्वे एषा ते कामदक्षिणाः उत्तानस्वाङ्गेरद प्रदे गृह्णामि ओं स्वमेश्वरस्तमे यज्ञोपते नमस्य यत्ते जम्बाजुरम्बा अग्ने जातवेशे भगवान् तृप्यतो नमः कायेन वाचा मनसेन्द्रियैर्वा विद्यात्मनात् प्रकृतेस्तभावात् साक्षात् श्रीमन्नारायणायेति समर्पयामि सर्वं ते श्रीनिवासार्पितमस्तु अस्य ब्रह्मार्पितमस्तु ब्रह्माणमुद्वासयामि सोमुद्वासयामि अग्निमुद्वासयामि आदित्यमुपगश्च यज्ञेश्वराय नमः गूढोपहारनैवेद्यं समर्पयामि आद्योपहारं समर्पयामि सुप्रीतः सुप्रसिद्धः वरदा भवन्तः तस्य ब्रह्मार्पितमस्तु सर्वं श्री श्रीनिवासार्पितमस्तु सर्वं श्रीकृष्णार्पितमस्तु सप्तते अग्ने समिधः सप्त जिह्वा सप्त ऋषय सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यजन्ति सप्तयोने రాప్ణస్వా ఘృతేన స్వాహ అంటూ అర్చక స్వాములు సంప్రదాయబద్ధంగా పూర్ణాహుతి గావించి సమస్తమైన ఈ పూర్ణాహుతి ఫలాన్ని స్వామివారికి సమర్పణ చేయటమే ఈ భస్మధారణంలో ఉండేటువంటి ఆంతర్యం. అనంతరం వారణమాయనం అనేటువంటి పేరుతో కొబ్బరికాయలు దొర్లించటం అనేటువంటిది సంప్రదాయం తిరుమల స్వామివారి యొక్క సన్నిధానంలో జరిగేటువంటి ఒక అపూర్వమైనటువంటి కార్యక్రమం. ఆండాళమ్మవారు తనను వివాహం చేసుకోవటానికి శ్రీరంగనాథుడు ఏ విధంగా వస్తున్నాడో వివరించేటువంటి పాశురాలలో వారుణమాయరం అనేటువంటి పేరుతో మొదలయ్యేటువంటి పాశురంలో రంగనాథుడే కృష్ణుడుగా ఆయన వస్తూ ఉంటే 1000 ఏనుగులతో అంటూ మొదలు పెడుతుంది. అదిగో అటువంటి ఆ వివాహ ఘట్టాన్ని గుర్తు చేసే విధంగా ఈ వారుణమాయరం అనేటువంటిది పఠిస్తూ ఉంటారు. ఆ తర్వాత మాలా పరివర్తనం వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైన అర్చావతార స్వరూపానికి కమ్మని వాసనలు వచ్చేటువంటి రమణీయమైన పుష్పాలతో ఏర్చి కూర్చి సమర్పించిన ఆ దివ్యమైన పుష్పమాలను అమ్మవార్లకు ధరింపచేసి మరల అమ్మవార్లకి ధరింపచేసిన ఆ పుష్పమాలను స్వామివార్లకి ధరింపచేయటమే మాలా పరివర్తనం అని అంటారు. ఆనూపరార్పిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరభకరౌ సమసన్నివేశౌ సౌమ్యౌ సదానుభవేనాపి నవానుభావ్యౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని ప్రపత్తిలో కోరినట్టుగా
స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆ అర్చావతార స్వరూపానికి సమర్పించినటువంటి ఈ మాలా పరివర్తనం అనేటువంటిది మన యొక్క శరీరాలనే ఒక పుష్పాలకు సంబంధించిన మొక్కలుగా మార్చుకుని మన మనస్సులనే పువ్వులుగా చేసుకుని వాటన్నిటినీ చక్కగా మాలగా గుచ్చి స్వామివారి హృదయ సీమను అలంకరింపచేయటమే ఈ మాలా పరివర్తనం. అనంతరం స్వామివారి దగ్గరకు అమ్మవారిని చేర్చటం అనేటువంటిది మరొక మధురమైన అనుభూతి. పడి శ్రీ వెంకటపతికి శ్రీసతికి అడరిన తలంబ్రాలు నిదే అంటాడు అన్నమయ్య. స్వామివార్లకి అమ్మవార్లకు పిడికిట తలంబ్రాల అనేటువంటి సంప్రదాయ ప్రకారంగా కందర్ప జనకునికి కమలాదేవికి పెండ్లి పందిలి లోపల తలంబ్రాలు నేడు అన్నారు. ఈ తలంబ్రాలు చూసినటువంటి భక్తులకందరికీ సమస్త శుభాలు కలగటమే కాకుండా సమస్తమైన ఈ కళ్యాణ మహోత్సవం భక్తులకందరికీ అఖండమైన పుణ్యాన్ని ప్రసాదించుగాక. ఓం నమో వెంకటేశాయ. సని సని నిగరి సా సాని ప సాని ప నిగరి సా. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంద పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. సరివా రివా మపని సాని పవని సా. పేరుగల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరుగల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విపు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విపు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు. పతి పెరరేచినిదివో పెండ్లి కూతురు. పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచినిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వు